హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ అమృ ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడే తమ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో అందరూ కూడా లాస్ట్ ఇయర్ పేపర్స్ చూసి బాగా ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు. సో అందరికీ చాలా మంచిగా వస్తుంది అక్క, పేపర్ లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉన్నాయో 98% అవే క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో వెల్ అండ్ గుడ్, అందరూ కూడా బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది ఫైనల్ పేపర్ అనమాట. నా దగ్గర సైబర్ సెక్యూరిటీ అవి బిజినెస్ ఇంటెలిజెన్స్ అయితే నా దగ్గర లేదు. ఓకేనా, సైబర్ సెక్యూరిటీ బిజినెస్ ఇంటెలిజెన్స్ అయితే నా దగ్గర లేదు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్టార్టప్ మేనేజ్మెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితేనే ఉంది. సో ఇవైతే చూసుకోండి. సో మీకు ఈ సబ్జెక్ట్స్ నుంచి ఏమన్నా సిలబస్ కావాలి అన్నా కూడా హెచ్ఆర్ఎం సిలబస్ కానీ ఇంకా మిగతా ఏ సిలబస్ కావాలన్నా అడగండి, నేను సిలబస్ పెడతాను. కానీ నా దగ్గర అయితే సైబర్ సెక్యూరిటీ సిలబస్ ఉంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ సిలబస్ ఉంది. కానీ నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ ఈ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్ స్టార్టప్ మేనేజ్మెంట్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే చూసేద్దాం. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ మీకైతే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్స్ అనేవి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత మీరు దేనికైనా కూడా వెళ్ళండి. ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. ప్రతిదీ కూడా ఈ క్వశ్చన్లో ప్రతిదీ నేర్చుకోండి. ఆ తర్వాత ఇంకేం ఫర్దర్గా వెళ్ళాలి అనుకుంటే ఫర్దర్ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. కానీ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే మిగతాయి చూసుకోండి. సో 70 మార్క్స్కి అయితే ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ స్టార్టప్ మేనేజ్మెంట్ అయితే 5 క్వశ్చన్స్ రాయాలి. సెక్షన్ ఏలో ఒక్కొక్క దానికి 3 మార్క్స్, అలాగే సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్, టోటల్గా 40 మార్క్స్ అనమాట. మిగతా 30 మార్క్స్ ఏమో మీ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నల్స్ అనమాట. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు ఇంటర్నల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ ఫస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకున్న తర్వాత మిగతా క్వశ్చన్స్కి అయితే వెళ్ళండి. ఓకేనా, సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఎవరు కూడా దీని గురించి అయితే భయపడకండి. సో నేను ఒకటే చెప్తాను. సో మీరు ఏదైతే రాయాలి అనుకుంటున్నారో మీకు ఆ క్వశ్చన్ రాకపోయినా మీకు వచ్చిన క్వశ్చన్ని నీట్గా ప్రజెంటేషన్ చేసేసేయండి. సపోజ్ మీకు ఇక్కడ 6th క్వశ్చన్ ఈ 2 రావు, కానీ ఈ 2 క్వశ్చన్స్ నీకు తెలియదు, కానీ నీ మైండ్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ అయితే తెలుసు, ఏదో ఒక ఆన్సర్ అయితే నీకు తెలుసు. కాకపోతే ఈ 2 నీకు రావు కాబట్టి నీకు ఏదైతే ఆన్సర్ వచ్చో ఏనో బీనో పెట్టేసి 6th క్వశ్చన్ ఏ ఆర్ బి అని పెట్టేసి నీకు ఏదైతే వచ్చో అది రాసేసి నీట్గా ప్రజెంట్ చేసి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, సో నాకైతే చెప్పాలనుకున్నదంతా మీకు చెప్పాను. సో ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. సో అందరూ కూడా టెన్షన్ పడకండి. మీరు రాసిన దానికి అందరూ కూడా పాస్ అవుతారు, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో మంచిగా అయితే మీ స్కిల్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా, సో ఇవైతే ఇది. So thank you for watching. Signing off, Amlu Princess.